స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రభుత్వం 3 శుభవార్తలు చెప్పనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పేరిట 6 హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆగస్టు 15 నుంచి 3 పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, తల్లికి వందనం పథకం, అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అయితే అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత ఉంది. ఆగస్టు 15 నుంచి 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక వీటితో పాటుగా తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలను కూడా అమలు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వివిధ శాఖలపై వరుసగా సమీక్షలు జరుపుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాల అమలుపైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ అమలుపై ఇప్పటికే ఎంత ఖర్చు అవుతుందనే దానిపై అధికారులు లెక్కలు చేశారు. ప్రతి నెల 250 కోట్ల వరకు భారం పడవచ్చని అంచనాకు వచ్చారు. ఈ పథకం అమలు చేసేందుకు పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ప్రభుత్వం పరిశీలించనుంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం విషయంలో తెలంగాణ తరహాలో ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ముందుకు పోవాలా, లేదా కర్ణాటక తరహాలో మహాలక్ష్మి కార్డులు మాదిరిగా కార్డులు జారీ చేయాలా అనే దానిపైన అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి తెలిపారు. చిత్తూరులో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఆయన త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. దీంతో ఆగస్టు 15 నుంచే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు చేయవచ్చంటూ ప్రచారం జరుగుతుంది. ఇక తల్లికి వందనం పథకం విషయానికి వస్తే పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా 20,000 రూపాయలు జమ చేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్కరికి 20,000 చొప్పున అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం అమలుపైన ఫోకస్ పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఆగస్టు 15 సందర్భంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, తల్లికి వందనం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.